మెదక్ ఎంపీ శ్రీ రఘునందన్ రావు గారు నమస్తే తెలంగాణ పత్రిక ప్రింటర్ అండ్ పబ్లిషర్ రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు గారిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. మెదక్ పట్టణంలోని ఒక ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ దామోదర్ రావు గారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ దేశ వ్యతిరేక వార్తలను ప్రచురించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. కేంద్ర సమాచార శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారికి కూడా నమస్తే తెలంగాణ పత్రిక పబ్లికేషన్ అనుమతులను రద్దు చేయాలనే డిమాండ్తో పాటు తగిన లీగల్ చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఇది పాకిస్తాన్ అధికార ప్రతినిధుల మాటలను ప్రతిబింబించేలా ఉంది. మీడియా తన బాధ్యతను మరిచి దేశ భద్రతకు ప్రమాదం కలిగించే వార్తలు ప్రచురించడాన్ని సహించలేమని మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు అన్నారు. భారతదేశం పైన ఏదో కొన్ని ప్రయోగాలు చేద్దామని చెప్పి మేము కూడా దాడి చేయగలుగుతామని చెప్పి ఒక కుటీల ప్రయత్నాన్ని ప్రారంభించాం. పాకిస్తాన్కి మద్దతుగా నిలుస్తున్న భారతదేశంలో ఉన్నటువంటి మూర్ఖులకి తెలవాల్సింది ఏంటంటే భారతదేశ సైన్యం ముందు, భారతదేశ సైనిక పాఠవాల ముందు ఎవరు ఏం చేసినా కనీసం భారత గగనతలంలోకి రావడం గగనం అనే విషయాన్ని ఈరోజు భారత సైనికులు మరొకసారి నిరూపించినారు. అందుకని వృధా ప్రయత్నాలు మానుకొని కవ్వింపు చర్యలను ఎల్ఓసి పక్కన బంద్ చేసి జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని మా వల్ల పొరపాటు జరిగింది, ఇంకొకసారి టెర్రరిజాన్ని మా దేశంలో పెంచము పోషించమని ప్రపంచం ముందు లెంపలేసుకొని కనీసం మీ పౌరులకి 4 పూటలు 2 రొట్టెలు దొరికే రీతి లోపలైనా ప్రపంచం ముందు మంచి పేరు తెచ్చుకోవాలనేది పాకిస్తాన్ సైన్యానికి, పాకిస్తాన్ అధ్యక్షులకి ఈ సందర్భంగా మనం హితవు పలకాలి. వాళ్ళు ఏదో తప్పుడు మాటలు మాట్లాడి హిందూ అనే ఒక ఇంగ్లీష్ పేపర్ ఏదో పోస్ట్ చేసిందని, భారత యుద్ధ విమానాన్ని 5 కూల్చేసినామని మీడియా కూడా మేము చేసేటువంటి అప్పీల్ ఒకటి. మీ యాజమాన్యాలకి వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటే దయించి ఇట్లాంటి పరిస్థితులలో మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని దయచేసి డీప్ ఫ్రిడ్జ్లో సీజ్ చేసి మంచిగా గడ్డగట్టించి వాటిని భద్రంగా దాచిపెట్టుకోండి. నిన్న పాకిస్తాన్ ప్రధానమంత్రి మాట్లాడితే ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగాడు, ఏడుంది సాక్ష్యం అంటారా? మీకు తెలియదు భారతదేశంలో హిందూ అనే పేపరే రాసింది పాకిస్తాన్ 5 భారత యుద్ధ విమానాలను కూలగొట్టింది అని. నమస్తే తెలంగాణ అనే తెలుగు దినపత్రిక కూడా రాసింది. మీడియా మిత్రులకు మేము చేసేటువంటి అప్పీల్, తొందరపడకండి, దయచేసి వార్తలను ధృవీకరించుకోండి. మన సైన్యం మన ప్రజల మనోభావాలను దెబ్బతినే రీతిలో ఎవరు మాట్లాడినా ఎవరు రాసినా భారత సైన్యం ఇంతకుముందే అప్పీల్ చేసింది, మీకు సంయమనం పాటించండి, అధికారికంగా మేము ఇచ్చేటువంటి వార్తల్ని చూడండి అని. తప్పుడు వార్తలు రాసి ఇది ఎలక్షన్ ప్రచారం కాదు, మీ పార్టీ కోసం మీరు బాగా ఉరుకున్నందుకు, భారతదేశాన్ని తక్కువ చేసేందుకు ఏ పత్రిక ట్రై చేసినా, ఏ టీవీ ఛానల్ ట్రై చేసినా పార్టీగా మేమేం మాట్లాడకపోవచ్చు, కానీ ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన, ప్రజల నుంచి వచ్చేటువంటి తిరుగుబాటుని ఆయా పత్రికా యాజమాన్యాలు, ఆయా టీవీ యాజమాన్యాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఒక సీనియర్ ఆంగ్ల దినపత్రిక హిందూ వెనుక ముందు ఏం ఆలోచించకుండా వార్తలు రాస్తుంది. పాకిస్తాన్ భారతదేశ 5 యుద్ధ విమానాల్ని పడగొట్టింది అని. అది సాధ్యమవుతుందా? అసాధ్యమైన వార్తల్ని, అసత్యపూరితమైనటువంటి వార్తల్ని మోడీ గారి మీద ద్వేషంతో, భారతీయ జనతా పార్టీ మీద ద్వేషంతో, ఈ దేశం మీద ద్వేషంతో సెక్యులరిజం పేరు మాట్లాడేటువంటి మేధావులందరూ కూడా మళ్ళీ అప్పీల్ చేస్తా ఉన్నాం. దయించి మౌనంగా ఉండి ఈ దేశ ప్రజల ఆకాంక్ష దిక్కు మీరు మాట్లాడడం నేర్చుకోండి.